అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ కనకదుర్గామాత శ్రీనివాస శరణం. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే వాస్తు విషయాల్లో ఆగ్నేయ మూల గురించి మనం మాట్లాడుకోవాలి. ఆగ్నేయ మూల గురించి చాలా వివరంగా మీకు ఈరోజు నేను చెప్తాను. ఆగ్నేయ దిక్కు శుక్ర గ్రహానికి అగ్నిదేవుడికి సంబంధించింది. శుక్రగ్రహం మనకు ఏ విధంగా మేలు చేస్తుందో చూద్దాం. శుక్రగ్రహం వల్ల అంటారు చాలామంది, వాడికేట్రా వాడికి శుక్ర మహాజాతకం వెలిగిపోతుంది అంటుంటారు. శుక్రుడు మనకు చాలా మేలు చేస్తాడు. ఆయన చేసేది ఏమిటంటే సౌందర్యం, ప్రేమ, వివాహానికి సంబంధించినటువంటి వివాహం, సుఖం, వినోదం, వంట, విద్యుత్ శక్తికి బాధ్యతలు వహిస్తాడు ఆయన. శుక్రగ్రహం, శుక్రుడు అనమాట. ఇక అగ్నిదేవుడు మనకు చేసే శుభ ఫలితాలు ఎలా ఉంటాయంటే మంచి శక్తి ఇస్తాడు అగ్నిదేవుడు. చాలామందికి తెలియదు ఇది. మంచి శక్తి, వెలుతురు, వంట, పవిత్రత, వీటన్నిటికీ ఆయన అధిపతి. ఇది నేను ఇక్కడ వేసిన డిజైన్లో వేసినటువంటి ఫ్రేమ్లో వేసింది వంట ఇల్లు యొక్క ప్లాన్ అన్నమాట. అది అన్నింటికంటే ఉత్తమమైనది అది అంటే ఆగ్నేయంలో వంటగది. వంట చేసుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి దిక్కది. శుక్రగ్రహం వల్ల వివాహం కాని అమ్మాయిలు ఇంట్లో ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా వివాహం అయి తీరుతుంది. అయితే ఇక్కడ అన్నీ మనం కరెక్ట్గా చేస్తేనే ఈ ఫలితాలు వస్తాయి. ఇక పొరపాట్లు చేస్తే కనుక చాలా చిక్కుల్లో పడిపోతాం. పొరపాట్లు ఏమిటంటే ఆగ్నేయంలో ద్వారాలు పెట్టడం, అలాగే ఆగ్నేయం ప్రహరీ గోడ మీద నుంచి బాత్రూమ్లు కట్టడం, అలాగే ఆగ్నేయంలో మన బిల్డింగ్ నుంచి మెట్లు వాటికి చేర్చేసి కట్టడం, అలాగే ఆగ్నేయంలో గుంతలు, అలాగే కొంతమంది బాత్రూమ్స్ కడతారు, కట్టేసి అక్కడే గోతులు తీసేస్తారు, పెద్ద గుంట అనమాట. డస్ట్ అంతా అక్కడే నిలవ ఉండిపోతుంది. ఆ రకంగా ఉంటారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగ్నేయంలో తిరిగి చాలామంది వంట చేయరు. మీరు చూడండి, నేను ఈ ప్లాట్ఫామ్ వేసాను. ఎల్ ఆకారంలో, ఎల్ రూపంలో అది ఉంటుంది. కొంతమంది తూర్పుకు తిరిగి వంట చేస్తారు, కానీ మరి కొంతమంది ఏం చేస్తారంటే ఆ స్టవ్ని ఇటు తిప్పి దక్షిణానికి పెట్టి వంట చేస్తూ ఉంటారు. అంటే ఈ బరువు అంతా ప్లాట్ఫామ్ తూర్పులో పెట్టేసి, అంటే ఈశాన్యానికి వస్తుంది, అది తూర్పు ఈశాన్యం. అక్కడ పెట్టి ఈ స్టవ్ పట్టుకొచ్చి ఈ ప్లాట్ఫామ్కి ఎల్లాకారంలో ఉన్నటువంటి దగ్గర పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పొరపాటు అనమాట అది. వాళ్ళు ఏం చేస్తారంటే దక్షిణం వైపుకి తిరిగి వంట చేస్తూ ఉంటారు. యమస్థానం దక్షిణం వైపు తిరిగి వంట చేయొచ్చా? ఇగో చూడండి, నేను ప్లాట్ఫామ్ వేశాను, అక్కడ రాశాను కూడా, దక్షిణం వైపు తిరిగి వంట చేయవద్దు అని. గమనించి మీరు ఈ ఆగ్నేయంలో ఉండేటటువంటి మనకి మంచి పనులు, ఆగ్నేయంలో ఉండే మంచి పనులు అంటే మనం చాలా చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా వంట ఆగ్నేయం అంటే నేను చెప్పింది తూర్పుకి తిరిగి వంట చేయాలి. అలాగే మనకు ఆ రూమ్లోనే పడవలో సెల్ఫ్లు పెట్టుకోవచ్చు. సెల్ఫ్లు పెట్టుకుని కావాల్సినవి అవి చేసుకోవచ్చు. అలాగే చాలామంది సెల్ఫ్లు పెట్టుకునేటప్పుడు కప్బోర్డ్స్ కింద కట్టేసుకుంటారు, అవి కూడా కట్టుకోవచ్చు. కానీ ఆ కప్బోర్డ్స్ అన్నీ కూడా పడమరలోనే కట్టుకోవాలి. కానీ ఇటువైపు కొంతమంది ఏం చేస్తారంటే ఆగ్నేయంలో పెద్ద తూర్పులో ఒక పెద్ద అదే దాన్ని ఏమంటారంటే చాలా పొడవుగా కట్టేస్తారనమాట, విండో గాలి వెళ్ళటానికి. అలాగా చెయ్యొద్దు. ఎందుకంటే ఆగ్నేయంలో పెట్టుకోండి.
మీకు ఈ గాలి కానీ లేదా వెలుతురు అది రావడానికి ఆగ్నేయంలో పెట్టుకోండి, కానీ ఒక విండో తూర్పున పెట్టొద్దు. తూర్పున పెడుతుంటే ఏమవుతుందంటే ఇలాగ జరుపుతున్నారు వాళ్ళు. తూర్పుని కరెక్ట్గా పెట్టట్లేదు. అన్నింటికంటే శ్రేష్టమైనది ఆగ్నేయంలో పెట్టుకోండి. మీకు ఖాళీ ఉంటే ఆగ్నేయంలో మీకు ఒక అంటే డోర్ పెట్టుకోండి ఆగ్నేయంలో. చక్కగా ఈ రూమ్కి, ఆగ్నేయ రూమ్కి ఒక డోర్ పెట్టుకోండి. దక్షిణానికి పెట్టుకోండి, చాలా మంచిది. అలాగే మీకు వీలు పడకపోతే అక్కడ ఒక కిటికీ అయినా పెట్టుకోండి పెద్దది. విషయాన్ని గ్రహించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మాకు సపోర్ట్ చేయండి. చాలా ముఖ్యమైన విషయాలు ఈ వాస్తు గురించి చాలా ఉన్నాయి. అవన్నీ మీకు నేను క్లియర్గా చెప్తూ ఉంటాను. ఏమైనా మీకు సందేహాలు ఉంటే మాకు తెలియజేయండి. వాట్సాప్లో పెట్టండి, కామెంట్లో పెడితే నేను అవన్నింటికి కూడా మీకు సమాధానం ఇస్తాను. మరి మళ్ళీ వీడియోలో మంచి మీకు కలుద్దాం. మరి నమస్తే.